వివెబ్ దగ్గర అండ్ సపోర్ట్ దగ్గర ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. వివెబ్ అండ్ పివోట్ సపోర్ట్ ఎగ్జాక్ట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మరి ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే గనక ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ హై పైన బై చేద్దాం. లో అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం. 123 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. 123 పాయింట్స్ టార్గెట్. సో రిస్క్ రివార్డ్ 1:1 పెద్ద స్టాప్ లాసే. లెట్స్ సి మరి టార్గెట్ హిట్ అవుతుందా లేదా స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. రిస్క్ రివార్డ్ ఎప్పుడు 1:1 మెయింటైన్ చేసుకోండి. సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. సార్ సెన్సెక్స్ కూడా చూద్దాం ఎట్లా ట్రేడ్ చేస్తుందో. సెన్సెక్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత హై అయితే బ్రేక్ చేసిందండి. లెట్స్ సి డే హైని బ్రేక్ చేస్తే ఇంకాస్త మూమెంట్ ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఒక 2 పాయింట్స్ బఫర్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా రెడ్ కలర్ క్యాండిల్ పైన బై ఆర్డర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ క్యాండిల్ కింద సెల్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. సో సార్ ఆప్షన్ చేంజ్ చూసి ఒకసారి సిఈ సైడ్ కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఒక వీవ్యాప్ ఉందండి. రీటెస్ట్కి వచ్చింది అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ. యాక్చువల్గా ఇలాంటి క్యాండిల్స్ తయారు చేసినప్పుడు ఈ క్యాండిల్ హై వరకు వస్తాయండి. ఓకే ఫైన్. నేను పిఈ సైడ్ ప్లాన్ చేస్తా 500 దగ్గర. అండ్ సిఈ సైడ్ కూడా ప్లాన్ చేస్తానండి. ఈ వీవ్యాప్ అబో ప్లాన్ చేయొచ్చా? వెయిట్ అండ్ సీ. యాక్చువల్గా వీవ్యాప్ అనేది సపోర్ట్ లాగా బాగా యాక్ట్ చేస్తుంది. రెండు వైపులు కూడా వీవ్యాప్ వచ్చింది. స్టిల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. బట్ నా లెవెల్స్ ట్రిగర్ అయితేనే ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. ఓకే ఫైన్. సపోర్ట్ తీసుకుందండి. సిఈ సైడ్ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేశాం. చిన్న స్టాప్ లాస్ పెడుతున్నా. ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 1:1 టార్గెట్ తీసుకుంటా. సో ఈ క్యాండిల్ ఉంది కదా, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్స్ హై వరకు రీచ్ అవుతాయి. నెక్స్ట్ క్యాండిల్ అనేది చెప్పానా, క్యాండిల్స్ హై వరకు రీచ్ అవుతాయని. ఇప్పుడు ట్రయల్ చేసుకుందాం. కాస్ట్ టు కాస్ట్ పెట్టేద్దాం. 360 పెట్టా ట్రైలింగ్ స్టాప్ లాస్. మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. లెట్స్ సి. ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టేసింది.
స్టిల్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. సో ఫస్ట్ ట్రేడ్ అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ పిఈ సైడ్ అయితే ఇంకా నా లెవెల్ ట్రిగర్ అవ్వలేదు. చెప్పానా, ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిల్ హై వరకు వచ్చింది. సో అందుకే డౌట్ వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేశా. మళ్ళీ ప్రైస్ సేమ్ వచ్చింది. ఇంకొక ఆర్డర్ కొట్టేస్తున్నా. స్టాప్ లాస్ అనేది 324. కొన్ని కొన్ని లెవెల్స్ వచ్చినప్పుడు ఆ లెవెల్స్ పైన ఎన్నిసార్లు అయినా ట్రేడ్స్ తీసుకోవచ్చు అండి. స్ట్రిక్ట్ టు రూల్స్ ఫాలో అవుతూ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఆ లెవెల్ దగ్గర ఎన్నిసార్లు అయినా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను చేంజ్ చేస్తున్నా. 356. అంటే అగైన్ ఒకవేళ హిట్ అయినా నేను ప్రాఫిట్లోనే ఉంటాను. హిట్ అయింది, ప్రాఫిట్లోనే ఉన్నా. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇంట్రాడే ట్రేడ్ అన్నప్పుడు స్కాల్ప్స్ బెటర్ ఆప్షన్ అండి. ఓకేనా, మరి లాంగ్ టార్గెట్స్ కోసం చూడకండి. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఎక్స్పైరీ డే అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. అగైన్ ఇంకొక చిన్న ట్రేడ్ కొడదామంటారా? పిఈ సైడ్ చూసారా, ఇంకా ట్రిగర్ అవ్వలేదు లెవెల్. పిఈ సైడ్ కొంచెం మూవ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే ఇక ఇక్కడ ట్రిగర్ అవుతుంది. కాస్త రిస్కీగా ఉంది. లెట్స్ సి, బఫర్ పెడదాం. కరెక్ట్గా వీవ్యాప్స్ దగ్గరే రేంజ్ లో ఉండిపోయిందండి మార్కెట్ అనేది. ఎటో గట్టు మూవ్మెంట్ ఇస్తే గనక మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. యాక్చువల్గా నేనైతే పిఈ సైడ్ ఉన్నాను. చూద్దాం మరి లెవెల్ ట్రిగర్ అవుతుందా లేదా అనేది. మీరు గమనించారా, కరెక్ట్గా ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చేసరికి సెల్ ఆర్డర్స్ వస్తున్నాయి. అగైన్ సిఈ సైడ్ మన లెవెల్ ట్రిగర్ అయింది. స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, గమనించారా? చూద్దాం, ఈ హై పైన బై ఆర్డర్ ప్లేస్ చేద్దాం ఒకటి. పివోట్ పైన, పివోట్ పైన బై ఆర్డర్ ప్లేస్ చేశానండి.
341. నా స్టాప్ 338. లెట్స్ సి. బీవ్యాప్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేశాను. రెడ్ కలర్ క్యాండిల్ హైనా బై ఆర్డర్స్ ప్లేస్ చేసా. మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేశానండి. రెడ్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ హై ఎప్పుడు కూడా కొత్త ఆర్డర్స్ ఉంటాయండి. సో ఆ బేస్ చేసుకున్న అట్ ద సేమ్ టైం ఇక్కడ పీవోట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా, ఏదైనా స్ట్రిక్ట్ రూల్స్. స్టిల్ ఇంకా సి సైడ్ స్ట్రెంగ్త్ ఉందని అనుకుంటున్నా. యాక్చువల్గా చాలాసేపు ఈ క్యాండిల్ రేంజ్ లోనే ఉండిపోయిందండి మార్కెట్ అనేది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా వీవేప్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 515 ఇక్కడ ఉందా. ఇది మనం ఫస్ట్ టార్గెట్ పెడదాం. చూద్దాం ఇంత మూమెంట్ ఇస్తుంది అంటారా. ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ చేసుకుంటూ వెళ్దాం. 381 దగ్గర మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మూమెంట్ ఇస్తుంది. 3 ట్రేడ్స్ తీసుకున్నామండి. త్రీ ట్రేడ్స్ కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఒకటి మాత్రం స్టాప్ లాస్ కొట్టింది. అగైన్ బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. చూద్దాం కాస్త మూమెంట్ ఇస్తుంది ఎవరు. నాకు 386 కదా స్టాప్ లాస్ కొట్టింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అదే మెయింటైన్ చేస్తున్నా 385. హైలో ఎంట్రీ తీసుకున్నాను కదా. లెట్స్ సి. ఓకే ఒక్క నిమిషం. స్టాప్ లాస్ అనేది డౌన్ చేద్దాం. రెడ్ కలర్ క్యాండిల్ కింద పెడదాం. 378. 400. 405. 406 వరకు వెళ్ళింది. టైం 9:47. 10 అవుతుంది. 10 లోపు మూమెంట్ ఇస్తుందా ఇవ్వదా చూడు. 409 హై అండి. ఈ హై బ్రేక్ అయితే మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుద్ది. ట్రైలింగ్ అసలు మెయింటైన్ చేసేద్దాం. ఓకే రైట్. కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. ట్రైలింగ్ అసలు హిట్ అయిపోయింది. ఓకే ఫైన్.